అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొంత అకాల వర్షాలు వడగండ్ల వల్ల రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతికి అందవచ్చిన మామిడి తోటలు కావచ్చు, అంతేకాకుండా కొంత వరి ధాన్యాన్ని సైతం నీటి పాలైన పరిస్థితి నెలకొంది. నిన్న ఉస్నాబాద్ దగ్గర అయితే కొంత వడగండ్ల వర్షాల వల్ల చిగురు మామిడి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో సైతం కొంతమంది రైతులు అయితే లబ్బుదిబ్బమంటున్నారు. మాకైతే నష్టపరిహారం ఇవ్వండి మహాప్రభు అని వేడుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు చూసినట్లయితే కొంత చీడపీడలు సైతం వ్యాపిస్తున్నాయని సైతం కొంతమంది మామిడి రైతులు అయితే వాపుతున్నారు. ప్రస్తుతం అయితే మనం తడగొండ గ్రామం దగ్గర అయితే ఉన్నాం. మనతో పాటు అయితే ఒక మామిడి రైతున్నారు. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, గతంతో చూస్తే ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. బాబు, ఎట్లా ఉంది పరిస్థితి? గతంలో చూసినట్లయితే మామిడి తోటలకు కొంత డిమాండ్ ఉందని చెప్తున్నారు, కానీ ఈసారి అయితే కొంత దిగుబడి తగ్గింది, చీడపీడలు పెరిగాయి, అంతేకాకుండా కొంత అకాల వర్షాలు వడగండ్ల వల్ల అయితే మేమైతే నష్టపోతున్నామని చెప్తున్నారు. ఎట్లా ఉందండి పరిస్థితి? మామిడి రైతులకు మామూలుగా వాతావరణం అనుకూలంగా లేదు. చలికాలంలో పూత ఖాతా రావాల్సిన తోట ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ వరకు చలితోని తేనె మంచు పురుగు, బూజు తెగుళ్ళు వచ్చి పూత దెబ్బతింటుంది. ఆ తర్వాత పూర్తిగా ఇది వేసవి పంట. ఈ వేసవి పంట మార్చి ఎండింగ్ కాగానే గాడుపులు అతిగా వేడి చేయబట్టి కాయ రాలిపోవడం జరుగుతుంది. మామూలుగా చీడపీడలు కూడా అధికమైనవి. మామిడి రైతులు ఏ విధంగా చూసుకున్నా బాగా నష్టపోతున్నారు. ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోవడం లేదు. హార్టికల్చర్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. కేవలం ఎప్పుడో వారికి పై అధికారులు మందలిస్తే మామిడి రైతులను పలకరించిపోతున్నారు తప్ప విధిగా మామిడి తోట రైతులను సస్యరక్షణ గురించి కానీ మెలకువలు చెప్పడం కానీ ఏది లేదండి. ఓకే, అంటే ప్రస్తుతం అయితే గతంతో ఎట్లా ఉండేదండి, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే రైతులకు సంబంధించి ఇంకా ఏం చెప్తారు? ఇంకా రైతులు అంటే ఏ పంట వేసిన రైతులైనా ఈ అకాల వర్షాలకు దెబ్బతింటున్నారు. మామూలుగా నేను వరి కూడా పెట్టిన. మామూలుగా మొన్నటి వర్షానికి నా వడ్లు కూడా తడిసినాయి. ఈ వడ్లు తడిసిన తర్వాత ఈ అమ్మడం ఇబ్బంది అవుతుంది, మొలకలు వస్తున్నాయి అనే బాధకు నేను బీట్లో పోసి అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు మామిడి తోట ఉంది. మామిడి తోటకు వేసవికాలం పంట కాబట్టి ఎప్పుడు గాడుపు వస్తుందో తెలుస్తలేదు, ఎప్పుడు అకాల వర్షం వస్తుందో తెలుస్తుంది. వడగండ్ల వర్షాలకు మామూలుగా వట్టి వర్షం పడితేనే మామిడికాయలు రాలిపోతున్నాయి. ఇప్పుడు చీడపీడలు ఎక్కువ ఉన్నాయి, నష్టపోతున్నారు. చాలామంది నష్టపోతున్నారు మామిడి రైతులు. వాళ్ళను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి. నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు మామిడి రైతులను. ఇది అందరికీ వర్తించే విధంగా నేను విన్నవిస్తున్నాను. ఓకే, అంటే ఈసారి దిగుబడి ఎంత ఉంది? అంతేకాకుండా ప్రస్తుతం అయితే మామిడికి రేట్ ఎంత ఉందండి మార్కెట్లో వచ్చేసరికి? అంటే మీరు ఎక్కడ దీన్ని సేల్ చేసే అవకాశాలు ఉంటాయండి? మేము జగిత్యాల ఏరియాలో మార్కెట్కు తీసుకుపోతాం. అక్కడ ఇప్పుడు టన్నుకు 25 నుంచి 30 అంటున్నారు, 30,000 అంటున్నారు. కానీ ఇది సరిపోదు. ప్రారంభంలో 80,000, 1,20,000 ఇట్లా అన్నారు ఒక 15 రోజుల క్రితం. ఇప్పుడు మామిడి రైతులు కాయలు తెంపకపోయి అమ్ముకునే సీజన్ రాగానే ధర దిగింది అని అంటున్నారు. బాగా ధర దిగింది. రైతులకు ఈ రేటుతోని రైతులు బాగుపడేది లేదు. ఖర్చుల మీద పడితే తప్ప ఏం లేదు, నష్టం బాగా. ఓకే, అంటే ఇప్పుడు వీరికైతే ఎంతవరకు నష్టపరిహారం ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారంటే? రైతులకు కొంత స్వాంతన చేకూర్చాలంటే ఎంతవరకు అయితే నష్టపరిహారం ఇవ్వాలంటారండి? ఈ నష్టపరిహారం అంటే చెట్ల మీదకి వెళ్ళి కాకుండా ఎకరానికి 45 చెట్లు పెట్టుకుంటున్నాం కాబట్టి దాదాపుగా ఒక 50,000 నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే చెట్టుకు 10,000 అన్నా ఇవ్వాలి. ఇయ్యరు, కానీ కనీసం 5,000 ఇచ్చినా, చెట్టుకు 5,000 ఇచ్చినా రైతుకు కొద్దిగా ఈ సేద్యం పనులకు పురుగు మందులకు పెట్టుబడికి సరిపోతాయి. ఎకరాన 5,000 నష్టపరిహారం ఇస్తే మామిడి రైతులు బయటపడతారు. ఓకే, అంటే ప్రస్తుతం చూసినట్లయితే కొంత అకాల వర్షాలు వడగండ్లతోనే కాకుండా కొంత చీడపీడల వల్ల సైతం మామిడి రైతులు అయితే దిగుబడి తగ్గిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి చీడపీడలు అయితే వ్యాపిస్తున్నాయి? దీనికి సంబంధించి ఎటువంటి మందులు పిచికారీ చేస్తున్నారండి? మామిడి రైతులకు ఇప్పుడు పెంకు పురుగు అధికం ఉంది. పెంకు పురుగుతోని కొన్ని చెట్లు కూడా ఉన్నాయి, మా తోటలనే ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు చిగురు తిని కాయలు రంధ్రాలు చేసే పురుగు వస్తుంది. ఇప్పటికీ 2 సార్లు మందులు కొట్టినాం.
కానీ ఆగడం లేదు, కాయ రాలుతూనే ఉంది. ఉన్న చెట్టుకు కాయ రాలిపోతుంది, లేని చెట్టుకు ఇగురు వస్తుంది. దానివలన మరింత నష్టపోయే భయం ఉంది. ఇటు వ్యాపారంగా చూస్తేనేమో ధర దిగింది, ఇప్పుడు తెంపలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడే తెంపుకొని పోతేనేమో నష్టపోతాం, ధరల ఉంచితేనేమో పురుగుతో నష్టం ఉంది. ఎటు పెట్టినా రైతు కోలుకునే పరిస్థితి లేదు. ఓకే, అంటే వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు చీడపీడలకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా కొంత అకాల వర్షాలకు సంబంధించి పంట నష్టం గురించి వ్యవసాయ అధికారులు వస్తున్నారా, ఏం చెప్తున్నారండి వారైతే? వ్యవసాయ అధికారులు మేము వరి గురించి కానీ పప్పు ధాన్యాలు పత్తి గురించి మాకు బోన్పల్లి మండలంలో ఏఓ గారు మీటింగ్ పెడతారు, వాళ్ళు వాటి గురించి చెప్తున్నారు. కానీ ఈ మామిడి తోటల గురించి అధికారులు రావడం లేదు. వీటిని శ్రద్ధ చేసే అధికారి లేనే లేరు. అసలు హార్టికల్చర్ అధికారి ఎప్పుడు వస్తాడో, వాళ్ళు ఏం తనిఖీలు చేస్తుర్రో, ఏం సలహాలు ఇస్తుర్రో ఏది మా దాకానైతే రావడం లేదు. ఈ తడగొండ గ్రామంలో ఉన్న రైతులు, మామిడి రైతులు ఒక 15 నుంచి 20 మంది రైతులు ఉన్నారు. ఈ 20 మంది రైతుల్లో ఎవరికి కూడా హార్టికల్చర్ అధికారి కలిసినట్టు దాఖలాలు అయితే లేవు. ఓకే, అంటే ప్రస్తుతం వరికి సంబంధించి ఎలా ఉందండి? అంటే వరి పొలాలకు సంబంధించి ఇప్పుడైతే దిగుబడి అయితే వచ్చింది, కొంత కళ్ళాలకు అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఎట్లా ఉంది? అంటే ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొంత ఆలస్యం అవుతుంది అంటున్నారు. అంతేకాకుండా కొంత అకాల వర్షాల వల్ల పూర్తిగా నీటి పాలైంది అంటూ సైతం కొంతమంది రైతులు అయితే లబోదిబోమంటున్న పరిస్థితి అయితే నెలకొంది కదా, అటువంటి వాటికి సంబంధించి ఏం చెప్తారండి? ఇప్పుడు వరి కళ్ళాలు, వరి కోతలైనవి, వడ్లు మొత్తం గవర్నమెంట్కు అమ్మడానికి ఐకేపీలలో పోసినాం. జోకడం లేట్ అవుతుంది. లారీలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఇంకా తొందరగా ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో రవాణా జరగాలి, జోకుడు కావాలి. రైతులు వర్షాలకు భయపడి ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎందుకో మరి చాలా మంది రైతులు ఎండిన వడ్లను కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఓకే అండి, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మనతో పాటు అయితే ఒక రైతు అయితే మాట్లాడడం జరిగింది. తనైతే కొంత వ్యవసాయంలో భాగంగా ఇటు మామిడి తోటలు కావచ్చు, అంతేకాకుండా వరి అయితే సాగు చేస్తున్నారని అయితే తనైతే వెల్లడిస్తున్నారు. ఇప్పుడు ఒక అకాల వర్షాలు కావచ్చు, అంతేకాకుండా వడగండ్లకు సంబంధించి మామిడితో పాటు ఇటు వరి కళ్ళాలకు తరలించినటువంటి ధాన్యం పూర్తిగా నానిపోతుందని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. వ్యవసాయ అధికారులు అయితే అసలు రావట్లేదు, పట్టించుకోవడం లేదు, ఇటువైపు వస్తే బాగుంటుంది, కొంత మామిడి రైతులను సైతం పట్టించుకోవాలని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ఇతర పంటలకు సంబంధించి అయితే కొంత అవగాహన కల్పించినప్పటికీ మామిడి రైతులను అయితే నిర్లక్ష్యం చేస్తున్నారైతే వారైతే వాపోతున్నారు. అంతేకాకుండా కొంత అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడ్డ రైతులకైతే కొంత నష్టపరిహారం ప్రభుత్వాలు అయితే ఇవ్వాలని అయితే వారైతే తెలియజేస్తున్న పరిస్థితి మనం అయితే చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.